హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కాస్తైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మన హెల్దీ రొటీన్ లో ప్రోటీన్ ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అయితే షేర్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మూంగ్లెట్ అయితే చేస్తున్నానండి. ఎల్లో పెసల్ని 1 కప్ అయితే తీసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడుక్కొని అయితే మనం 1 గంట నానబెట్టుకుంటే మనకైతే చక్కగా గ్రైండ్ అవుతుంది. పెసరపప్పు కడుక్కున్న తర్వాత పెసరపప్పు నిండే వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ మూంగ్లెట్ లో అయితే మనకి రిచ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అండి. ఎందుకంటే పెసరపప్పులో హై ప్రోటీన్ ఉంటుంది అనమాట. అలాగే ఇందులో మంచిగా వెజిటేబుల్స్ వేసుకొని మనం కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఒక 1 kg వైట్ రైస్ తెప్పించానండి. అవే కడుగుతున్నాను. పిల్లలకి డబుల్ పాలిష్ రైస్ అయిపోయాయండి. ఎప్పుడు మిల్లు నుంచి ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం అనమాట. అయితే అవి అయిపోయాయి. మిల్లు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని వేయమని చెప్తే వాళ్ళు రేపు పంపిస్తాం, ఎల్లుండి పంపిస్తాం అని పోస్ట్ పోన్ చేస్తున్నారు. అందుకే ఒక 1 kg రైస్ అయితే తెప్పించాను. వైట్ రైస్ ని కంటిన్యూస్ గా తీసుకోకూడదండి. వైట్ రైస్ లో ఉన్న షుగర్స్ ఏంటంటే మనకి క్రేవింగ్స్ ని పెంచుతాయి. ఎప్పుడైనా అకేషన్ కి, పార్టీ టైం కి అప్పుడప్పుడు అయితే పర్లేదు, కానీ తరచుగా అయితే తీసుకోకూడదు. అలాగే ఇక్కడేమో మా హస్బెండ్ కి నాకు నైటే కొర్రలు కడిగి నానబెట్టేసుకున్నానండి. 1 గ్లాస్ కి 4 గ్లాసులు వాటర్ పోసుకుని నానబెట్టుకున్నాను. ఈ మిల్లెట్స్ ఏవైనా కానీ మనం ఖచ్చితంగా 6-7 గంటలు అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. ఇంకా మార్నింగ్ లేవగానే అందరం అయితే 1 గ్లాస్ హాట్ వాటర్ తీసుకుంటాం కదా, కాచి అయితే ఫ్లాస్క్ లో పోసానండి. ఇక్కడ వచ్చేసి అల్లము కొంచెం పసుపు వేసి అయితే అల్లం టీ పెట్టుకుంటున్నాను. ఇలాంటి టీలు మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్ కి. అలాగే మన హెల్త్ సిచ్యువేషన్ బట్టి కూడా మనం ఈ టీలు పెట్టుకొని తీసుకోవచ్చు. వర్షాకాలం, చలికాలం, లేక మనకి జలుబు దగ్గుగా ఉన్నా గానీ అల్లము, పసుపు, పుదీనా, మిరియాలు ఇలాంటివి యాడ్ చేసుకుని అయితే మనం టీలు పెట్టుకొని తీసుకోవాలి. లేకపోతే ఇండైజెషన్, బ్లోటింగ్ ఇష్యూస్ అలా అని మనకు అనిపించినప్పుడు జీలకర్ర, వాము అలాంటి టీలు అయితే తీసుకోవాలి. ఇంకా ఇక్కడ ఏంటంటే నిన్న ఈవినింగ్ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కొన్ని ఫ్రూట్స్ తెచ్చానండి. కొన్ని యాపిల్స్ తీసుకొచ్చాను, అలాగే ఒక పపాయ కూడా తీసుకొచ్చాను, ఇంకా క్యారెట్స్, కొన్ని కీరా కూడా తీసుకొచ్చాను. అవైతే తీసేసుకున్నాను, కానీ మిగతా ఫ్రూట్స్ అన్ని ఇంకా డైనింగ్ టేబుల్ మీదే ఉంచాను. ఇంకా చిన్న బాస్కెట్ లో వేసి అయితే అక్కడ పెట్టేశాను. అలాగే మా పాపకి హాట్ వాటర్ ఇస్తున్నాను అనమాట. కొంచెం బిజీగా ఏదైనా చదువుకుంటే నేను కాస్త ఖాళీగా ఉంటే ఇంకా హాట్ వాటర్ నేనే పోసి తాగమ్మా అని ఇస్తాను. ఏంటండి ఇప్పుడు పిల్లలు 9th 10th కి వస్తే చాలండి, వీక్లీ ఎగ్జామ్స్. అసలు వాళ్ళకైతే ఒక 1 అవర్ కూడా టైం ఉండట్లేదండి. పిల్లలకి లంచ్ కోసం మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. అందుకే మష్రూమ్స్ ఏమో క్లీన్ చేసుకుంటున్నాను. ఒక ప్యాకెట్ తెచ్చాను, అందులో అసలు అయితే ఒక 3-4 అయితే అసలు బాగాలేదు. ఏంటంటే ఈ మధ్య మష్రూమ్స్ ప్యాకెట్ లో కవర్ చేసి వస్తున్నాయి కదా, పైకేమో చూడడానికి బాగుంటున్నాయి, లోపల అయితే అసలు 4-5 అసలు బాగుండట్లేదు. నేను తీసుకొచ్చిన ప్యాకెట్ కూడా పైకి బాగానే ఉన్నాయండి, తీసి చూస్తేనేమో 3-4 పోయాయి. కలర్ కూడా కొంచెం నల్లగా ఉన్నాయి. సరేలే అని ఉన్నాయే క్లీన్ చేసేసి గిన్నెలో కాస్త వాటర్ వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసేసి మనం ఒకసారి బాయిల్ చేసుకుంటే మంచిదండి. ఇంకా ఇక్కడ గిన్నెలో తీసుకున్నాను కదా, 1 పావు స్పూన్ అయితే పసుపు వేసుకొని కొంచెం గల్లులుప్పు కూడా వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. ఇంకా అలాగే రైస్ కూడా స్టవ్ మీద పెట్టేస్తున్నాను. మా పాపకు 7:15 7:30కి వెళ్ళాలని చెప్పాను కదా. అది కాకుండా ఈ రోజు మా పాపకు సైన్స్ ఎక్స్పో ఉందంట. పిల్లలందరినీ ఇంకా వేరే స్కూల్ కి తీసుకెళ్తున్నారంట. ఆ స్కూల్ ఏమో ఈ స్కూల్ నుంచి ఒక 1/2 అవర్ జర్నీ ఉంటది. మళ్ళీ ఆ స్కూల్ నుంచి రిటర్న్ ఈ స్కూల్ కి వచ్చి ఐఐటి వీక్లీ టెస్ట్ సాటర్డే ఉంటదండి. ఆ ఎగ్జామ్ రాయాలి. ఇంకా అసలు మామూలుగా లేదండి మా పాప విషయం. ఏమంత బిజీగా ఉండటం వల్ల ఏమైందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా 7:15కి తీసుకెళ్లాలన్న విషయం నాకు చెప్పలేదండి. ఇంకా నేనేం చేశానంటే, నాకు తెలియదు కదా, ఇక ప్రశాంతంగా మార్నింగ్ డ్రింక్, మార్నింగ్ జ్యూస్ చేశాను. ఇంతకు ముందేమో మన టైంలో 10th ఇంటర్ వచ్చినప్పుడే బిజీ అయ్యేవాళ్ళం అండి. ఇప్పుడు పిల్లలు అలా కాదు, 8th నుంచే బిజీ అయిపోతున్నారు. సైన్స్ ఎక్స్పోలు అంటున్నారు, ప్రాజెక్టులు సబ్మిట్ చేయాలంటున్నారు, వీక్లీ టెస్ట్లు అంటున్నారు. అసలు క్షణం ఖాళీగా ఉండకుండా అయితే చాలా బిజీ అయిపోతున్నారండి. ఆడుకునే టైం కూడా ఉండట్లేదు ఇప్పుడు పిల్లలకి. వీకెండ్స్ వస్తేనే కాస్త ఫ్రీగా ఉంటున్నారు. అసలు అయితే ఇక్కడ వచ్చేసి నాకు బ్రేక్ఫాస్ట్ వద్దులే, లంచ్ తీసుకెళ్తాను సరిపోతుంది, ఒకరోజు బ్రేక్ఫాస్ట్ తినకపోతే ఏమైద్దిలే అందండి. మనం ఊరుకుంటామా? మా హస్బెండ్ అయితే వెంటనే ఇంక బయటికి పంపించి తోటకూర తీసుకురండి, 2 eggs అయితే ఆమ్లెట్ వేసి పంపిస్తాను,
అలాగే ఇక్కడ వచ్చేసి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను కదా. ఇంకా మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారు. ఇంకా హడావుడిగా అయితే ఫాస్ట్ గా చేసేసి ఇంకా తోటకూరతో ఆమ్లెట్ వేసి పెట్టాను. ఇంకా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని అది వేడవ్వగానే కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, ఒక 1/2 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇంకా ఫ్రై చేసుకున్నానండి. అది ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ తో అయితే చిన్న స్పూన్ తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్స్, అలాగే కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నానండి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏమైందంటే మరీ మెత్తబడిపోయి రైస్ లో కలిసిపోతాయి, కనిపించవన్నమాట. ఇలా పెద్దగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి తినడానికి కూడా బాగుంటుంది. ఈ మష్రూమ్స్ లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి, క్యాప్సికమ్ లో మంచి ఫైబర్ ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీస్ గానీ ఇలా ఫ్రైడ్ రైస్ గానీ చాలా బాగుంటాయి. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. ఈ మష్రూమ్స్ గానీ క్యాప్సికమ్ గానీ వెయిట్ లాస్ కి అయితే చాలా హెల్ప్ అవుతాయండి ఈ వెజిటేబుల్స్. అలాగే ఆస్తమా పేషెంట్స్ కూడా మష్రూమ్స్ తరచుగా పెడితే ఆస్తమా సింటమ్స్ కూడా తగ్గుతాయి. ఈ రోజు జ్యూస్ వాటర్ మెలన్ బీట్రూట్ తో చేస్తున్నానండి. ఒక చిన్న బీట్రూట్ ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆల్రెడీ వాటర్ మెలన్ కట్ చేసిన పీసెస్ ఉన్నాయి అన్నమాట. ఇంకా అందులోనే కొంచెం చిన్న అల్లం ముక్క అయితే వేసుకున్నాను. ఇందులో కొంచెం పుదీనా ఆకులు వేసుకొని చేసుకున్నా బాగుంటదండి. కానీ నా దగ్గర పుదీనా లేదు. కొంచెం మిరియాల పొడి అయితే వేసుకొని చేసుకుంటున్నాను. జ్యూసెస్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇలాంటి పుదీనా ఆకులు గానీ, అల్లం గానీ, లేకపోతే మిరియాల పొడి గానీ, మళ్ళీ కొంచెం లెమన్ కూడా పిండుకొని వేసుకుంటే మనకైతే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందండి. చాలా మంది జ్యూసులు తాగితే నిమ్ము చేస్తది అంటారు కదా. ఇలాంటివి యాడ్ చేసుకుంటే ఏమైందంటే మనకు జలుబు చేయదు అసలు. మన వంటల్లో కూడా అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు, అలాగే పుదీనా, నిమ్మరసం ఇలాంటివి యాడ్ చేసుకుంటేనండి మనకైతే ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది. త్వరగా జలుబులు, దగ్గులు, జ్వరాలు కూడా రావు. ఇంక ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ మష్రూమ్స్ కూడా బాగా మగ్గాయి అన్నమాట. ఇక ఇందులోనే ఒక 1/2 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 స్పూన్ అయితే గరం మసాలా వేసుకున్నాను. ఎక్కువ స్పైసెస్ కూడా నేను వేయట్లేదండి, కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను, కొంచెం ఫ్లేవర్ కోసం అనమాట. ఇంక ఇవి కాస్త మగ్గిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మనకు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ బీట్రూట్ వాటర్ మెలన్ జ్యూస్ అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే మనం ఏం స్వీట్నర్స్ యాడ్ చేయకుండానే ఈ జ్యూస్ అయితే తీయగా ఉంటుంది. ఎక్కువ వాటర్ మెలన్ పీసెస్ యాడ్ చేసి చిన్న ముక్క కదా బీట్రూట్ వేసింది, బీట్రూట్ లో ఒక స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ కూడా ఈ వాటర్ మెలన్ పీసెస్ వల్ల తెలియదు అనమాట. అందుకే ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ తోటకూర తీసుకొచ్చి ఇచ్చారండి. ఇక అందులోనే కొంచెం తీసేసి క్లీన్ చేసి అయితే సన్నగా కట్ చేసుకున్నాను. అందులో ఒక 1/2 ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకున్నాను, అలాగే 1/2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇందులోనే ఒక 2 ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకుంటే అది సరిపోతుందండి. చూసారు కదా, చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండి. కొంచెం తోటకూర, 2 ఎగ్స్ బ్రేక్ చేసేసాను, కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి, ఒక చిన్న ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. కానీ ఎంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనండి, పిల్లలకైతే చాలా హెల్దీ అన్నమాట. ఈ గ్రీన్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్స్ తో ఏది చేసినా టేస్టీగా ఉంటుంది. మనం ఏంటంటే కొంచెం తోటకూర యాడ్ చేసి ఇంకొంచెం హెల్దీగా చేసాము అంతే. మా పాప ఏమో పక్క నుంచి టైం అవుతుంది రామా జడలేదు అని పిలుస్తుందండి. ఇంకా నేను ప్యాన్ లో అయితే ఇంకా ఆమ్లెట్ వేసేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను చిన్న స్పూన్ తో, అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇంకా జల్లేసేసి మా హస్బెండ్ కి అయితే హ్యాండ్ ఓవర్ చేశాను, మీరే కలిపేసేయండి అని చెప్పాను. ఇంకా మా పాపకి అయితే నేను జడలు వేయడానికి వెళ్ళాను. ఇది సాటర్డే లాగ్ అన్నమాట. మా హస్బెండ్ కి అయితే ఆఫీస్ లేదు, ఇంకా కుకింగ్ లో హెల్ప్ చేస్తున్నారు. ఇంకా ఫ్రీ టైం ఉన్నప్పుడు కూడా కాస్త హెల్ప్ చేస్తారులేండి. ఇంకా పాపకు జడలేసే లోపు అయితే ఆమ్లెట్ కూడా అయిపోయిందండి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. కొంచెం ఆకుకూర, 2 ఎగ్స్ అయితే సరిపోతుందండి. అసలు కడుపు మనకైతే ఫుల్ అయిపోతుంది. అసలు లంచ్ వరకు అయితే మనకు ఆకలి కూడా వేయదు. మష్రూమ్ రైస్ వచ్చేసరికి వాళ్ళ డాడీ ప్యాక్ చేశారు. ఇంకా నేను కూడా ఆమ్లెట్ అయితే బాక్స్ లో పెట్టేశాను. ఇంకా అయితే ఫాస్ట్ గా ఇంకా పరిగెడుతుంది అనమాట. ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత నేను కిచెన్ లోకి అయితే వచ్చేసానండి. ఇంకా పని అవ్వలేదు. ఇంకా మా హస్బెండ్ కి, మా బాబుకి ఇంకా మూంగ్లెట్ చేయాలి. మార్నింగ్ నానబెట్టి పెట్టాను కదా. ఇంకా ఇక్కడ చూస్తే మా హస్బెండ్ అయితే మష్రూమ్ రైస్ కలిపారు కదా, ఇంకా కౌంటర్ టాప్ మొత్తం ఇక ఇలా చల్లేశారు. ఇంకా మా హస్బెండ్ కి పని చెప్తే ఇలా ఉంటదన్నమాట. మీ ఇంట్లో మీ హస్బెండ్స్ కూడా ఎలాగే చేస్తారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మూంగ్లెట్ లో యాడ్ చేయడానికి వెజిటేబుల్స్ అయితే ఒక 2 క్యారెట్లు, ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇలా చాపర్ లో వేసుకొని
ఇలా బరకగా పట్టుకున్నానండి. ఇంకా అది పక్కన పెట్టేసేసి మిక్సీ జార్ లో అయితే మార్నింగ్ నానబెట్టుకున్న పెసరపప్పును అయితే వేసుకొని వాటర్ లేకుండా మనం మిక్సీ పట్టుకోవాలండి. మనం గారెపిండికి ఎలా పట్టుకున్నామో అలా పట్టుకుంటే సరిపోద్ది. ఇందులోనే 1 స్పూన్ అయితే జీలకర్ర వేసుకొని అయితే పట్టుకుంటున్నాను. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా కొంచెం లైట్ గా బరకదనం తగిలితే సరిపోతుందండి. కొంచెం గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే లూజ్ అయితే మనకి దోశలాగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మా పాపకి గ్రీన్ ఆమ్లెట్ వేసి పెట్టాను కదా, అలా మందంగా ప్లఫీగా ఉంటది ఈ మూంగ్లెట్ కూడా. చూడడానికి లుక్ ఆమ్లెట్ లాగే ఉంటదండి, అందుకే దీన్ని మూంగ్లెట్ అని కూడా అంటారు. ఇందులోనే 1/2 స్పూన్ సాల్ట్, అలాగే బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసుకున్నానండి. బేకింగ్ సోడా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే ఏంటంటే మనకు మూంగ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. మా బాబుకి మష్రూమ్ రైస్ తో పాటు పెరుగు కూడా పెట్టానండి. అలాగే ఫ్రూట్ వచ్చేసి గ్రీన్ యాపిల్ పెట్టాను. ఇంకెక్కడైతే టిఫిన్ అయితే పెట్టేశాను, తింటున్నాడు. ఇంతకు ముందు అయితే మా పాపకి మా బాబుకి ఒకే టైమింగ్స్ అండి. ఇద్దరు కలిసి 8:30కి వెళ్ళేవాళ్ళు, ఒకే స్కూల్ కూడా. ఇంక ఇప్పుడు మా పాప 7:15కి వెళ్లాల్సి వస్తుంది, మా బాబు 8:30కి వెళ్లాల్సి వస్తుంది. మా వారికి అయితే ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. ఇద్దరిని వేరు టైంలో దించాలి కదా. అలాగే మా హస్బెండ్ ఆఫీస్కి కూడా వెళ్ళాలి వీళ్ళిద్దరిని దించేసి. మా బాబు అయితే టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత ఇక స్కూల్లో దించడానికి అయితే మా హస్బెండ్ వెళ్ళారు. ట్రాఫిక్ ఉంటే ఒక 20 మినిట్స్ పడుతుందండి, లేకపోతే గనక ఒక 10 మినిట్స్ పడుతుంది. సరేలే, ఆయన వచ్చేసరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఆయనకు కూడా రెడీ చేస్తున్నాను. మనం ఇక్కడ మూంగ్లెట్ ని దిబ్బ రొట్టె వేసుకున్నట్టు వేసుకోవాలండి మందంగా. పెసరపప్పులో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. పప్పుల్లో, ఎర్ర పప్పులో, పెసరపప్పులో ఎక్కువ ప్రోటీన్ గా ఉంటది. మనమైతే ఈ పప్పులు తరచుగా యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే ప్రోటీన్ లోపం అయితే రాదు. ఇంకా దీని మీద స్టఫింగ్ కోసం అయితే కొంచెం బీట్రూట్, క్యారెట్ తురిమి వేసుకున్నాను. కొంచెం పన్నీర్ను కూడా తురిమి వేసుకున్నాను. నేను వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఫుడ్స్ కోసం ఎప్పుడు ఇలా వెయిట్ లాస్ ఫుడ్స్ కానీ, ఏది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఏది ఫైబర్ ఎక్కువ ఉంటుందని ఎప్పుడు సర్చ్ చేస్తా ఉండేదాన్నండి. అప్పుడు ఇంకొక విషయం నేను ఏం తెలుసుకున్నానంటే, రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయో మనం డైలీ ఫుడ్స్ లో అన్ని కలర్స్ యాడ్ చేసుకుంటే గనక మన హెల్త్ అయితే అంత బాగుంటుందంటండి. అంటే అంత కలర్ఫుల్ గా ఉంటది అనమాట. రెయిన్బో ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదో మన హెల్త్ కూడా అంత బ్యూటిఫుల్ గా ఉంటదని, ఏదైనా మనకు సాధ్యమైనంత వరకు ట్రై చేస్తూనే ఉండాలండి. అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే నేను కూడా ఇక్కడైతే డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే నేను జిమ్ కి వెళ్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు స్కూల్ కి, మా హస్బెండ్ కి ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఇంకా డైలీ అయితే నేను జిమ్ కి వెళ్తాను. 9కి 9:30కి అలా వెళ్తాను. ఇంకా 12:30కి అలా వచ్చేస్తాను అనమాట. ఇంకా వాటి కోసమే ఇక్కడ వాటర్ బాటిల్, ఒక నాప్కిన్, షూస్ అయితే పెట్టుకుంటున్నాను. మనం డైలీ లైఫ్ లో ప్రోటీన్, ఫైబర్ ఫుడ్ తో పాటు వాటర్ కూడా మనం పర్ డే వచ్చేసి ఒక 10 గ్లాసెస్ వాటర్ తాగాలండి. వెయిట్ ప్రకారం వచ్చేసేసి 20 kgs కి ఒక 1 లీటర్ తాగాలన్నమాట. అప్పుడే మన బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది, స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది, డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. మనం వాటర్ ఎక్కువగా తీసుకోకపోతే డైజెషన్ సరిగ్గా ఉండదు, మళ్ళీ లోపల టాక్సిన్స్ అలాగే పెరిగిపోయి ఉంటాయి, లేనిపోని హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. వాటర్ కూడా మనం ఫుడ్స్ ఎలా తీసుకుంటున్నామో హెల్దీగా వాటర్ కూడా కంపల్సరీగా తీసుకోవాలి. మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్ లోకి మష్రూమ్ రైస్ చేశాను కదండి, అవి వైట్ రైస్ అని పిల్లలకి సరిపడా చేశాను అనమాట. ఇంకా జిమ్ నుంచి వచ్చేసిన తర్వాత నేను ఇంకా కొర్రన్నం కూడా వండేసి అలాగే తోటకూర చేశాను. తోటకూరతో పాటు 4 కోడిగుడ్లు కూడా ఉడకబెట్టేసి టమాటాస్, ఆనియన్స్ కలిపి అయితే కర్రీ చేశానండి. కొంచెం ఎక్కువగానే చేశాను. ఇంకా మేము తిన్న తర్వాత నైట్ కూడా ఇదే కర్రీ ఉంటది అనేసి, ఎందుకంటే వేరే స్కూల్ కి సైన్స్ ఎక్స్పో ఉందని వెళ్ళింది అన్నాను కదా, ఇంకా అక్కడ నుంచి 2 o'clock కల్లా ఇక్కడ వీళ్ళ స్కూల్లో దించాలి. వీక్లీ టెస్ట్ ఉంది, ఇంకా అది రాయాలి. అందుకని ఆమెను దించడానికి అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇలా అయితే రెడీ అయ్యానండి. రీసెంట్ గా తీసుకున్నాను ఆ డ్రెస్. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మా ఓవెన్ రిపేర్ అయిందండి, ఏదో పార్ట్ పోయిందంట. ఆ పార్ట్ రీప్లేస్ చేయడానికి కంపెనీ వాళ్ళు వచ్చారు. ఈ రోజు అయితే ఆ పార్ట్ అయితే రీప్లేస్ చేశారు. ఇప్పుడైతే ఓవెన్ వర్క్ అవుతుంది. ఇక నుంచి మన వీడియోస్ లో హెల్దీ బేకింగ్ వీడియోస్ కూడా వస్తాయి. హెల్దీ వేలో స్వీట్స్, కేక్స్, బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తానండి. స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకైతే ఇవి హెల్ప్ అవుతాయి కదా. సో లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కాస్త అయినా హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.